మనం ఎంత ఎర్రిపూలం అంటే మనం మోసపోతున్నామని తెలిసి కూడా మనం ఏం చేయం. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నిజం చెప్తున్నా బ్రో. కావాలంటే గూగుల్ ఓపెన్ చేసి ఒకసారి ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. pentester.com అని సెర్చ్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి స్కాన్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఇందులో కనిపిస్తుంది, పాస్వర్డ్ తో సహా. నిజం బ్రో, నా ఈమెయిల్ ఐడిని ఇందులో ఎంటర్ చేస్తే నా పాస్వర్డ్ కూడా కనిపిస్తుంది. నార్మల్ గా పాస్వర్డ్ అనేది హ్యాషెస్ రూపంలో ఉంటుంది. దీన్ని చూడడం కానీ డీక్రిప్ట్ చేయడం కానీ పాసిబుల్ కాదు. ఎలా అన్నది నాకు తెలియదు, బట్ నా ఈమెయిల్ ఐడికి సంబంధించిన పాస్వర్డ్ ఇందులో కనిపిస్తుంది. పాస్వర్డ్ కాదు, నాకు సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లీక్ అయింది అన్నది కూడా ఇక్కడ కనిపిస్తుంది. క్రిటికల్, లో రిస్క్, హై రిస్క్ ఇన్ఫర్మేషన్ ఇలా ఎన్ని లీక్ అయ్యాయో ఇక్కడ మీరు చూడొచ్చు. ఏ వెబ్సైట్ ని ఓపెన్ చేయడం వల్ల మీ డాటా లీక్ అయింది అన్నది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. నా ఈమెయిల్ ఐడి అయితే మల్టిపుల్ టైమ్స్ బ్రీచ్ అయింది. సో నేను చాలా వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. సో దాని వల్ల అయితే ఇలా జరుగుండొచ్చు. అండ్ మీ ఐపీ అడ్రస్ కూడా ఇందులో కనిపిస్తుంది. ఐపీ అడ్రస్ ని అంత ఈజీగా తీసుకోకండి. దీన్ని వచ్చేసి చాలా చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ మీరు ఉన్న లొకేషన్ అయితే తెలుసుకోలేరు, బట్ మీరు ఉన్న సిటీని అయితే ఈజీగా తెలుసుకోవచ్చు. ఐపీ అడ్రస్ తెలిస్తే సోషల్ ఇంజనీరింగ్ చేసి మిమ్మల్ని ఈజీగా స్కామ్ చేయొచ్చు. అండ్ డార్క్ వెబ్ లో కూడా మీ డాటా ఉందా లేదా అన్నది ఇక్కడనే కనిపిస్తుంది. ఈ పూర్తి డాటాని కూడా మీరు డిలీట్ చేయొచ్చు ఈ వెబ్సైట్ ని యూజ్ చేసే. కానీ దానికి మీరు పే చేయాల్సి ఉంటుంది, ఫ్రీ అయితే కాదు. సో ఇదంతా చేయవలసిన అవసరం లేదు. మీరు ఎన్నిసార్లు చేసినా అది కాపీ అవుతూనే ఉంటుంది. సో ఇదైతే పాసిబుల్ కాదు. దీనికంటే బెటర్ మీ ఈమెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ ని చేంజ్ చేయండి. అండ్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ని ఆన్ చేసుకోండి. ఎవరికైనా మీ ఈమెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ తెలిసినా సరే లాగిన్ చేయాలంటే మీ ఫోన్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తేనే లాగిన్ అవుతుంది. సో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ని ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. ఎలా చేయాలో తెలియకపోతే కామెంట్ చేయండి, దానికోసం ప్రత్యేకంగా వీడియో చేస్తాను. సో నాకు సంబంధించిన ఈమెయిల్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి లీక్ అయ్యాయి. అండ్ మీ ఈమెయిల్ ఐడికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లీక్ అయిందో ఒకసారి చెక్ చేసుకోండి. చాలా మందికి సంబంధించిన పాస్వర్డ్ తో సహా నేమ్, ఫోన్ నంబర్, ఫోటోస్, వీడియోస్ తో సహా ఇంకా చాలా లీక్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇన్ఫర్మేషన్ కూడా ఓన్లీ 10% మాత్రమే. లీక్ అయిన మిగతా 90% చూడాలనుకుంటే మీరు మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. ఏ వెబ్సైట్ అయినా సరే ఫ్రీగా పనిచేయదు, ఎంతో కొంత పే చేయాల్సిందే. మీరైతే ఎలాంటి అమౌంట్ అయితే పే చేయకండి, ఇదంతా అనవసరం. జస్ట్ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ని చేంజ్ చేయండి, సరిపోతుంది. బట్ ఒకవేళ మీరు ఇథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ చాలా యూజ్ అవుతుంది. ఇథికల్ హ్యాకింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ వెబ్సైట్ ని చాలా యూజ్ చేస్తారు అండ్ చాలా రకాలుగా యూజ్ అవుతుంది. సో ఏది ఏమైనా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.